కౌశికం ఔపనిషదేగం. తను మందాకిని ముల్లోకాల దేవతలు రాక్షసులు సొంతం చేసుకోవాలనుకునే అందగత్తె తను. అందానికే రాణి, కానీ తను ఎంతో బాధతో ఉండేది. తన శరీరంలో ఎప్పుడు విపరీతమైన వేడి పుడుతూ ఉండేది. వర్షాకాలంలోనూ చలికాలంలో కూడా తన శరీరం మీద చెమట చుక్కలు పారుతూ ఉండేవి. విపరీతమైన వేడి విపరీతమైన కామానికి దారి తీసింది. తనను తానే బానిస చేసుకుంది. చివరిగా తనలో ఉన్న కామ దాహాన్ని తీర్చడానికి తన కోట తలుపులను ప్రతిరోజు రాత్రి తెరిచే ఉంచేది. యాదవులు, క్షత్రియులు, రజపుత్రులు, మల్లర్లు అందరూ తన్ని వెతుక్కుంటూ వచ్చారు. హలో, ఇంకా అలాగవలేదా? హలో అప్పు, ఇంకా కొంచెం సేపు లాలు. నో వేకప్. ఆఫీస్ టైం అయింది కదా. ఇదిగో నీకు ఇష్టమైన కాఫీ.
ఏమైంది నీ చేతికి? ఏమైందిరా? అది నిన్న బట్టలు వాష్ చేస్తున్నప్పుడు తెలియకుండా జరిగింది. చూసుకోవాలి కదా అప్పు. పని మనిషి వచ్చేంత వరకు ఇంటి పనులు మొత్తం నేను చూసుకుంటానని చెప్పాను కదా. చెప్తే వింటున్నావా నువ్వు? హలో సార్, మ్మ్. ఏ పని చేయకుండా నాకు ఇంట్లో కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఇక బోర్ కొట్టదులే. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి. అర్థమైందా? అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టాను. మ్మ్. నువ్వు చక్కగా అక్కడ కూర్చొని మంచి అమ్మాయిలాగా మొత్తం తినేసేయాలి. ఇంకా నీకు బోర్ కొట్టకుండా ఉండటానికి టేబుల్ పైన పెన్ను పేపర్ పెట్టాను. మ్మ్. ఇంకా ఏదైనా కావాలంటే నాకు కాల్ చేయి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. మ్మ్. నేను వెళ్ళిరానా? లాలు, నాకు బోర్ కొడుతుంది. ఐ లవ్ యూ అప్పు. లాలు, మ్మ్. లాలు బాబు, ఇక్కడి నుంచి సొల్లు కార్చకుండా త్వరగా పనికి వెళ్తే బాగుంటుంది. అర్థమైందా? అబ్బా, నేను వెళ్ళిరానా? మ్మ్. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నతో అస్సలు మాట్లాడలేదు. నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడు. మ్మ్? లైట్ ఆఫ్ చేయొద్దు లాలు.
లాలు మందాకిని కోపంతో నిండిన తన మొహం ఛే ఇజ్రుడా, నీ నడానికి బలం లేకపోతే నీ కామాన్ని ఏడ్చి తీర్చుకో. నా ఒంట్లో పడుకోవడానికి నేనేమి నీ తల్లిని కాదు. రాజ్యసభ మంత్రులు, రాజా, సేనాధిపతులు, సిపాయిలు, మల్లర్లు కూర్చున్నారు. మంత్రి రాజుగారి చెవిలో ఇలా చెప్పాడు: మహారాజా, ఈరోజు ఆరోపణతో వచ్చింది ఒక దేవదాసి. తన ఆరోపణ చాలా విచిత్రంగా ఉంది. ఎంతో ఆతృతతో రాజు మంత్రిని చూశాడు. రాజ్యసభలో సగం దుస్తులతో రాక్షసిలా నిలబడింది మందాకిని. లింగ బలం అంటే ఏంటో తెలియని మూర్ఖుల్లారా, మగతనం అంటే ఏంటో తెలియని పిచ్చి వాళ్ళలారా, నా శరీరంలో ఉన్న కామాన్ని తృప్తిపరచడానికి మగవాడిగా పుట్టినవాడు ఎవడైనా ఉన్నాడా? ఈ రాజ్యసభలో ఈ దేశంలో గొప్పవాళ్ళు యాదవులు, రజపుత్రులు, మల్లర్లు అందరూ భయపడి పారిపోయారు తప్ప ఎవరు నన్ను తృప్తి పొందక చెయ్యలేకపోయారు. అందువల్ల ఈ రాజ్యసభలో రాజుని, పురోహితిని ఎదురుగా పెట్టుకుని ఈ మందాకిని చేసే శపథం ఒకటి, రాజు గాని లేదా యుద్ధ వీరులు గాని నా కామాన్ని తృప్తి చెందేలా చెయ్యాలి. నాలో ఉన్న కామం నశించేంత వరకు నేను ఈ దుస్తులు వేసుకోను. ఈ రోజు నుంచి నేను నగ్నంగానే ఉంటాను. అప్పు, లెగు అప్పు. ఏమైంది? మోహం డల్గా ఉంది. ఏదైనా ప్రాబ్లమా ఏంటి? ఏమి లేదు అప్పు, అమ్మ నాన్న చెల్లెలు గుర్తొచ్చారు. ఫుడ్ రెడీ చేసి పెట్టేశాను, చక్కగా మంచమ్మలాగా కూర్చొని తినేయాలి. సరే నేను వెళ్ళరానా? బాయ్. హలో హలో అప్పు, నీకేమైంది? నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై పెట్టడం లేదు. హనీమూన్ ఇంకా పూర్తవ్వలేదా? నీతోనే మాట్లాడుతున్నాను. నీ మాటలు వినాలంటే నేను క్యూలో నిలబడాలనుకుంటాను. ఇలా చూడు, నేను మాట్లాడే మూడ్లో లేను. నువ్వు తర్వాత కాల్ చేయి. అర్థమైంది. ఆయన పక్కనే ఉన్నారా? ఓ
నా ఒళ్ళు ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. వేసవి కాలంలో ఎడారిలో చిక్కుకున్న ఒక గాడిదలాగా ఎప్పుడూ వేడి, నాలికంతా ఎండిపోయినట్లుగా, చూసే ప్రతి దాంట్లో రంగులు లేనట్లుగా, ఆ, దివ్యానే కదా నువ్వు? అవును. నా పేరు మాధవన్. ఓ లాల్కు నేను మామయ్య వరుస అవుతాను. అలాగా, సారీ అండి. ఇక్కడ గాలి వేస్తే గంటలు కొట్టుకుంటాయి. ఓ. ఆ శబ్దం విని అదే అనుకున్నాను. ఆ, ఈ ఇల్లు బాగుందే. ఇది సొంత ఇల్లే కదా? లేదు, దీని ఓనర్ బయట ఉన్నారు. లాలు ఫ్రెండే రెడీ చేసి ఇచ్చారు. బాగుంది బాగుంది. అంకుల్ లోపలికి రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. రండి అంకుల్, కూర్చోండి. మీకు తాగడానికి టీయో కాఫీ? లేదు ఏం వద్దమ్మా, తాగడానికి ఒక గ్లాస్ నీళ్లు మాత్రం చాలు. మీరు పెళ్ళికి వచ్చారా? నాకు చూసినట్టు గుర్తే లేదు. లేదమ్మా, నీ పెళ్ళికి రాలేకపోయాను. అప్పుడు నేను బయట ఊర్లో ఉన్నాను. ఓ ఆ, లాలు పనికి వెళ్ళాడా ఏంటి? అవును అంకుల్, కావాలంటే ఫోన్ చేస్తాను. లేదు లేదు, రాని రాని, ఏం కంగారు లేదు. వాడు ఇప్పుడు కూడా ఆ రిసార్ట్లో మేనేజర్గానే కదా ఉన్నాడు. అవును అంకుల్. నేను నీ దగ్గర కొన్ని విషయాలు చెప్పాల్సి ఉందమ్మా. నేను ఇప్పుడు కాల్ చేసినా కూడా వాడు నా కాల్ అటెండ్ చేయట్లేదు. ఒకవేళ అటెండ్ చేసినా కూడా ఏదో ఒకటి చెప్పి నా కాల్ కట్ చేస్తున్నాడు. వాడు నా దగ్గర కాస్త డబ్బులు అప్పు తీసుకున్నాడు. రూపాయి 2 రూపాయలు కాదు, 80 లక్షల రూపాయలు. ఆ డబ్బులు వాడికి ఇచ్చి నేను బాగా ఇరుక్కున్నానమ్మా. వాడి వల్ల నాకు పెద్ద సమస్య అయిపోయిందమ్మా. వాడి మీద ఎలాంటి తప్పు లేదని నాకు బాగా తెలుసు. వాడు ఇంతకుముందు ఒక ఐటీ ఫీల్డ్లో ఉండేవాడు కదా. వీడి ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక అమెరికన్ ఐటీ కంపెనీ ఫ్రాంచైజ్ ఇక్కడ ప్రారంభించాలని వాళ్ళ ఐడియా. కంపెనీ వాడు పెట్టిన ఒకే ఒక డిమాండ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ పక్కన ఒక 5,000 స్క్వేర్ ఫీట్లో సొంతంగా ఒక బిల్డింగ్ ఉండాలనేది. అందుకనే వాడికి సహాయం చేశాను. నాకొక షేర్ ఆఫర్ చేశారు వాళ్ళు. ఈ ముగ్గురు వెధవలు కలిసి వాళ్ళ షేర్ని 4వ వాడి దగ్గర ఇచ్చేశారు. వాడొక పెద్ద ఫ్రాడు. డబ్బులు తీసుకుని వాడు పారిపోయాడు.
ఇప్పుడు ఈ ముగ్గురు రోడ్డు మీదకి వచ్చేసారు. నీ బంగారం అంతా నీ దగ్గర ఉందా, లేదా దాన్ని కూడా అమ్మేశాడా వాడు? అదంతా నా దగ్గర ఉంది. అయితే మంచిదే. తెలుసు కదా, ఎటువంటి బాధ్యత లేనివాడు వాడు. ఎందుకు ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ తనను కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. నిజం చెప్పాలంటే వాడిని చూసిన నరికి పాడేద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ నీలాంటి ఒక అమ్మాయిని చూశాక ఆ విషయాన్నే మర్చిపోయాను. అంకుల్ ప్లీజ్ ఏం చెయ్యొద్దు. నాకు ఇదంతా తెలీదు. నా నా దగ్గర 50 తులాల బంగారం ఉంది. అది నేను ఇస్తాను. అదిస్తే కూడా ఒక 10-15 లక్షలే కదమ్మా వస్తుంది. మిగతాకి నేనెక్కడికి వెళ్ళేది? ఉం? ఇది ఇవ్వడానికే మా ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు. నాకు ఒక చెల్లి కూడా ఉంది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంకుల్. వీడి కోసం నీ దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మేశావు అనుకో. రేపటి రోజున నీకంటూ ఒక అవసరం వస్తే ఏం చేస్తావు నువ్వు? ఉం? ఆ, ఇప్పటికైతే దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. అయినా కొన్ని తలరా తలుచుకుంటేనే ఇలాంటి ఒక చేత కాని వాడి దగ్గర ఇరుక్కున్నావు కదమ్మా నువ్వు. నువ్వు భయపడొద్దు. డబ్బులు నేను వాడి దగ్గర తీసుకుంటాలే. నువ్వు వాడికి ఫోన్ చేసి మాధవన్ మామి వచ్చారని మాత్రం చెప్పు. వచ్చేసావా నువ్వు? ఆ తలుపు కాస్త ముయ్యరా. ఆ తలుపులు ముయ్యమన్నా. ఏంటో చూస్తున్నావు? డోర్ మీరా చెత్త నా కొటక్క. నువ్వు కంగారు పడకమ్మా, నువ్వు కూర్చో. నీకు స్పెషల్గా చెప్పాలా? మూసుకుని కూర్చోరా. అందులో కాదు, కింద కూర్చోరా. కింద రేయ్, బాగున్నావా? నోట్ తీసి చెప్పరా. నోట్లే ఉంది. ఏంట్రా, నా డబ్బులు ఏమైనాయి? మాధవనా, నాకు కొంచెం టైం కావాలి. ఎందుకురా ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేయట్లేదు? అన్నా, అదే భయపడ్డాను. నన్ను క్షమించండి అన్నా. టైము ఇంకా ఎన్ని రోజులు? ఒక 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 వారం. నమ్మచ్చా? ఓ వారం లేకపోతే ఏం చేద్దాం, నువ్వే చెప్పు. లేదు మాధవన్న, ఇచ్చేస్తాను. మా నువ్వు కొంచెం లేగమ్మా, నాతో పట్టురా.
నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఈ అమ్మాయి మాత్రం లేకపోతే నరికి పాడేసేవాడిని. అత్తవ్వా. అంతా చూసావు కదా, నువ్వు కొంచెం ఆలోచించి చూడు. ఇలాంటి వాడితో నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు చెప్పు. ఉం? నీ మొగుడు వల్ల డబ్బులు అస్సలు తిరిగి ఇవ్వలేడని నాకు బాగా తెలుసు. ఈరోజు నేను ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్ళేది కేవలం నీ కోసం మాత్రమే. నీకు వాడు ఒక ముద్దైనా సరిగ్గా ఇచ్చాడా? ఉం? చందనపు వాసన వస్తుంది నీ పైన. ఈ అప్పు తీరడానికి నేనొక దారి చెప్పనా? ఈ అందాన్ని నేను కొంచెం అనుభవించుకుంటానే. నీ మొగుడిని వదిలేసి నాతో పాటు మాత్రమే ఉండమని నేను చెప్పట్లేదు, అర్థమైందా? నేను వచ్చినప్పుడల్లా నీ మనసు తలుపులు నా కోసం తెరిచి పెట్టాలి. దీనికి నువ్వు ఒప్పుకున్నావంటే వాడు అప్పు మొత్తం తీరిపోతుంది. నిన్ను మహారాణిలాగా చివరి వరకు చూసుకోవడం నా బాధ్యత. నువ్వు ఒప్పుకోలేదంటే ఒక వారంలో డబ్బులు నాకు కావాలి. అయితే మీకు ఉంచుకున్న రాణిలా నేను జీవించలేను. మీ డబ్బులు ఎలాగైనా మేము ఇచ్చేస్తాం. ఇంకొంచెం సేపు ఇక్కడుంటే నేనేంటో మీకు తెలుస్తుంది. హ్మ్. క్షమించమ్మా నన్ను. ఒక్కసారి నా నీ పెదాల రుచి నేను టేస్ట్ చేయలేదంటే నా జీవితమే అర్థం లేనిదైపోతుంది. వస్తానమ్మా. ఆ? రేయ్,
నేను ఫోన్ చేస్తాను, కాల్ అటెండ్ చేయాలి, కాస్త మాట్లాడాల్సి ఉంది. అప్పులోంచి ఎలా బయటపడాలన్న మార్గాన్ని కూడా నేనే ఏర్పాటు చేసి ఇస్తాను నీకు. అర్థమైందా? ఏమైంది అప్పు? ఎందుకు ఏడుస్తున్నావు? వాడు నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా? ఏ లేదు, మన పరిస్థితిని తలచి ఏడ్చాను. ఒక విషయం అడగనా? ఒక వారంలో అతను డబ్బులు ఇచ్చేయగలవా? అప్పు, ఒక వారంలో ఎలా అప్పు? నాకు అసలు ఏమైంది? ఆయన అలా చేస్తున్నప్పుడు నేను ఎందుకని అరవకుండా ఉన్నాను? ఆయన నాకు వెల కట్టారు. నా శరీరానికి, నా మనసుకు, నా కలలకు. ఆయనకి ఎంత ధైర్యం! అది నా భర్త ఒక తలుపు వెనకాలన్నా తెలిసినా కూడా బెదిరిపోయిన రాజు రాజసభ్యుల ముందు సేనాధిపతి క్రిబాలన్ లేచి నిలబడి ఇలా అన్నాడు: మహారాజు గారు వర్ధిల్లాలి, మీ శపథాన్ని నేనొప్పుకుంటున్నాను. రజపుత్రుల రక్త గుణమంటే ఏమిటని తనకి తెలియజేయడానికి రాజసభలో నిలబడి ధైర్యంగా మాట్లాడిన తనకి ఒక గుణపాఠం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అంతఃపురంలో ఉన్న ఆడవాళ్లు కూడా శృంగారంలో నన్ను చూసి భయపడే విషయాన్ని సంతోషంగా చెబుతున్నాను. తనని నాతో పంపించడానికి ఆజ్ఞాపించండని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వెంటనే మహారాజా ఆజ్ఞాపించాడు. రాత్రి తన అంతఃపురంలో నగ్నంగా మందాకిని పడుకునుండింది. ఏమైంది అప్పు? ఏమైంది? కలగన్నావా? హే, ఏమీ లేదు.
కోపంతో లెగిసిన మందాకిని తను కృపాలను చూసి కోపంతో వేలు చూపించి, నువ్వా రాజ్యాన్ని కాపాడే యుద్ధ వీరుడివి? ఒక్క నిమిషం కూడా నా ఒంట్లో ఉన్న రోమాన్ని కూడా సంతోషపరచలేని నువ్వు ఒక మగాడివేనా? నేను చూసిన నడానికి బలం లేని మగవాళ్లలో నువ్వు పనికి రాని మగవాడివి అసలు. ఇంకా నా ముందు ఉండి పరువు తీసుకోకుండా నువ్వు బయటికి వెళ్ళు. రాజ్యసభ వైపు రాక్షసిలా నడిచి వచ్చిన మందాకిని చూసి రాజు రాజ్యసభ్యులు బెదిరిపోయారు. మంత్రి రాజుగారు చెవిలో ఇలా చెప్పారు, రాజుగారు, విషయం చిన్నది కాదు. ఓడిపోయింది మన రాజ్యానికి చెందిన సేనాధిపతి. ఎవరి దూరాన్న మన శత్రు దేశానికి తెలిసిందంటే మన రాజ్యానికి రాబోయేది ఒక పెద్ద ఆపదే. రాజు క్షణం ఆలోచించి తల మీద చేయి పెట్టి కూర్చున్నాడు. మాధవన్నా, అప్పు 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 అప్పు, మాధవన్న ఫోన్ చేశారు. మన కష్టాలన్నీ పోవటానికి నీకేదో దారి చెప్పానని చెప్పారే. ఏం బిజినెస్ అప్పు? ఇంకా ఆయన కొన్ని రోజులు ఇక్కడ ఉంటానని చెప్పారు. ఇక్కడికా? నువ్వే కదా ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, బోరు కొడుతుందని చెప్పావు. నీకు ఒక తోడుగా ఉంటాడు. ఓ, సండే కూడా రిసార్ట్ నుంచి ఫోన్ చేస్తున్నారు, చావు కొడుతున్నారు. హలో, సరే సరే సరే. కోపంగా వచ్చిన మందాకిని, వీడా మీ సేనాధిపతి? ఇంతేనా మీ రజపుత్రుల రక్తం? అర నిమిషం కూడా వీడు నన్ను సంతోషించేలా చెయ్యలేకపోయాడు. ఈ రాజ్యసభ మానాన్ని కాపాడడానికి ఇక్కడ మగవాడు లేడా? అలా అయితే మీ మహారాజే వచ్చి సత్తాని నిరూపించుకోండి. మిమ్మల్ని కూడా నా అంతఃపురానికి ఆహ్వానిస్తున్నాను. రాజు ఒక్క నిమిషం అలాగే కూర్చునిపోయాడు. మాధవనా, రేయ్, బాగున్నావా? డిక్కీలో లగేజ్ ఉంది, తీసుకొచ్చి లోపల పెట్టు. సరే అన్నా. బాగా భోంచేయచ్చు కదమ్మా. మనిషిని చూస్తే చాలా బక్కగా ఉన్నట్టున్నావు. ఏంట్రా పెళ్లి చేసి తీసుకొచ్చి పస్తు పెడుతున్నావు తన్ని? నేను అన్నీ వండి పెడుతున్నాను, తనే టైంకి తినట్లేదు. తినలేదంటే ప్రేమతో ఆప్యాయతతో ముద్దలు కలిపి తినిపించాలి. ఏ అమ్మాయినా అందంగా ఉంటానికి కారణం తన భర్త ఎలా చూసుకుంటాడో దాన్ని బట్టేరా. ఏమంటావమ్మా? నా రూమ్ ఎక్కడరా? అక్కడ తీసుకెళ్ళి పెట్టుపో. సరేనా. పనికి వెళ్ళలేదారా ఈరోజు? నువ్వు వస్తున్నారని లీవ్ వేసానన్నా. నువ్వేం సెలబెట్టాల్సిన అవసరం లేదు, బయలుదేరు. నన్ను చూసుకోవడానికి నీ భార్య ఉంది కదా. ఏమంటావమ్మా? నేను వచ్చింది చూసి నువ్వు సంతోషపడతావు అనుకుంటే మంచిదయింది, అనవసరంగా లీవ్ అవసరం లేదు.
తర్వాత నువ్వు మాధవ అన్నయ్య దగ్గర కొంచెం ఆప్యాయంగా నడుచుకో. ఆయన మంచి మనిషేలే. ఎంత తిట్టినా కానీ మన అప్పు తీరడానికి ఒక మార్గం చూపిస్తానని చెప్పారు కదా. అప్పు నేను వెళ్ళరానా? ఆ? మ్. ఏం చేస్తున్నావు? ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు? కూర్చో కూర్చో. నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నీకు నచ్చిన ఏ పని కూడా నేను చెయ్యను. దానికి బదులుగా ఎన్నో కథలు చెప్పి నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. నువ్వు కూర్చో. నువ్వు కూర్చో అమ్మా. కూర్చోవే. ఏంటి భయపడ్డావా? నువ్వు అనుకున్నంతగా చెడ్డవాణ్ణేం కాదు నేను అసలు. నువ్వుగా అనుమతించకుండా నీ శరీరం పైన నేను చెయ్యి పెట్టాను. ఏంటి నేను చెప్పాలా? అలా అయితే నేను చెప్తాను అనుకుంటున్నారా? అదే అయితే అది జరగదు. ఆ రోజు నన్ను ముట్టుకున్నది కూడా మీరు ఫోర్స్ చేసే. అలా బలవంతం చేయడం అందరి వల్ల కుదురుతుంది. అవును, బలవంతంగా సొంతం చేసుకుంటే ఎంతసేపు పట్టదు. అది అడవి నీతి, మృగాల నీతి. కానీ ఇక్కడ నీ నోట్తోనే నేను రమ్మని పిలిపించుకుంటా. ఎప్పుడూ జరగని కలే కదా. మీరు పెద్ద డబ్బున్న వాళ్ళు అయ్యుండొచ్చు. నా మెడలో ఉన్న తాళి వల్ల ప్రమాణం చేస్తున్నాను. నా శరీరం మీద మీ వేళ్లతో నన్ను తాకాలనుకుంటే ఆ నిమిషమే నేను ప్రాణాలు వదిలేస్తాను. ఇది నేను చేసే ప్రమాణం. అలా అయితే నా శపథాన్ని కూడా నువ్వు విను. నువ్వు నాకు మాత్రమే సొంతమవుతావు. నన్ను శపించిన నీ నోట్తోనే నన్ను పొగుడుతావు. నీ శరీరంలో నా వల్ల ఏర్పడ్డ గాయాలను చూసి చూసి నువ్వు సంతోషపడుతూ ఉంటావు. మన ఇద్దరి శరీరం ఒకటే ఆత్మగా మారుతుంది. దానికి ఈ తరానికి తెలియని ఒక కామ రసం నా దగ్గర ఉంది. దాన్ని నీకు నేర్పిస్తాను. నాకొక 7 రోజులు టైం కావాలి. ఆ 7 రోజుల లోపల నీ శపథాన్ని నేను ఛేదించానంటే నువ్వు నాకు మాత్రమే సొంతమై ఉండాలి. అలా లేకపోతే నేను మీ దారిలో అసలు ఎప్పుడూ అడ్డు రానే రాను. నేను ఇచ్చిన డబ్బులు కూడా అడగను. నువ్వు కొంచెం ఆలోచించమ్మా. ఆలోచించటానికి ఏం లేదు. దీనికి మించి ఎక్కువ నాతో మాట్లాడారంటే నేను పోలీసులను పిలుస్తాను. ఎందుకు? ఈ పనికి రాని వాడితో బతకడానికా? అవును, ఆయన నా భర్త. అలాగా? కట్టుకున్న పెళ్ళాన్ని ఎవడో తెలియని వ్యక్తితో వదిలేసి లేదే మంచి మొగుడికి నిదర్శనమా?
నువ్వు అసలు ఏమీ చెయ్యొద్దు. నేను చెప్పే కథ వినడానికి మాత్రం నువ్వు నాకు 7 రోజులు టైం ఇవ్వాలి. ఆ తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడలేదంటే నువ్వున్న వైపు కూడా అసలు నీ తల కూడా పెట్టి పడుకోను. తర్వాత ఈ అప్పు నుండి మీ ఇద్దరకు విడుదల దొరుకుతుంది. టేక్ యూ ఓన్ టైం. రై కూర్చోరా. ఆ, అవును మాధవన్న, మా అప్పు తీరటానికి ఏదో మార్గం చూపిస్తానని చెప్పారు కదా. తన్ను అడిగితే తనేమీ చెప్పట్లేదు అసలు. అమ్మా, నేను చెప్పింది వీడి దగ్గర కూడా చెప్పే. లేకపోతే అంతా నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటమ్మా చెప్తావు కదా? ఆ? రే పొరికి, నా ఇంటికి వచ్చి అసహ్యంగా మాట్లాడతావరా నువ్వు? ఇక్కడ పోలీసులు చట్టం ఉన్నాయిరా, నిన్ను ఊసలు లెక్క పెట్టేలా చేస్తాను. నువ్వేం పీకలేవురా. నేను లోపలేసి కుమ్మేస్తా, చూస్తావా? నీ కళ్ళ ముందే నేను పోలీసోడు నీ పెళ్ళాన్ని మార్చి మార్చి రేప్ చేయడం నీ కళ్ళారా చూడాలరా? మర్యాదగా తప్పుకున్నావు అంటే నీకు నాకు మంచిది. అర్థమైందరా? ఇంకా నేను చెప్పే కథలన్నీ వింటూ కూర్చోడానికి నీ పెళ్ళాన్ని నాకు ఒక 7 రోజులు వదిలితే మాత్రం చాలు. తన్నుగా ఒప్పుకొని నీ పెళ్ళాం నా పక్కన రాకుండా తన శరీరాన్ని నేను ముట్టుకోను. ఈ 7 రోజుల లోపల తనకు నా మీద ఎటువంటి ఆశ రాలేదంటే ఈ 80 లక్షలు నువ్వు ఇవ్వక్కర్లేదురా. ఏంటి ఆలోచించి చెప్పు. నా భార్యని నిన్ను నమ్మి ఒంటరిగా ఎలా వదిలేది? నేను మాట తప్పనురా, ఎందుకంటే నాకు ఒకే ఒక తండ్రే ఉన్నాడు. మీరు ఆలోచించండి, నేను ఇక్కడేగా ఉంటాను. ఆ? ఆ. ఆలోచించావా నువ్వు? వాడికి పిచ్చి అని అనుకుంటున్నాను, కానీ వాడి పిచ్చి మనకు అందుకు మంచిదే అయింది. వాడు చెప్పే పిచ్చి మాటలన్నీ వినడానికి ఒక మనిషి, అంతేకాకుండా వేరే ఏ విధంగానూ నిన్ను ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇచ్చాడు. ఇంకా నీ సైడ్ నుంచి ఏ తప్పు రాదని నాకు నమ్మకం ఉంది. రోజుకి 2 గంటలు వాడు చెప్పేది వింటూ ఉంటే చాలు, బదులుకి ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడతాం. తర్వాత మనం సంతోషంగా జీవించవచ్చు కదా.
ప్లీజ్ అప్పు, కొంచెం ఒప్పుకో. కట్టుకున్న భార్యని భర్తే కాపాడలేకపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అప్పు, నువ్వు 2 రోజులుగా ఫోన్ చేయలేదు. అక్కడ ఏ సమస్య లేదు కదా? లేదమ్మా. ఇంకా నీ చెల్లెలకి ఒక సంబంధం చూసాం. మంచి వాళ్ళు. వచ్చే వారం అమ్మాయిని చూడ్డానికి వస్తామని చెప్పారు. ఇంకా నీ నగల నుంచి ఒక 10 సవరాలు లాలు దగ్గర అడిగి ఇస్తావా? మనం ఒక స్థలం అమ్మాలనుకున్నాం కదా, దారి లేదు కాబట్టి అమ్మలేకపోతున్నాం. దాని గురించి అడిగి చూస్తానమ్మా. ఆ స్థలం అమ్ముడుపోయినప్పుడు నగలు విడిపించిస్తానని లాలతో చెప్పవా? నేను మాట్లాడి పిలుస్తానమ్మా. ఏమైంది అప్పు? ఒకేసారి అన్ని తలనొప్పులు వచ్చాయి. మీరొకటి చేయండి, ఆయనకి చెప్పండి నాకు ఇష్టమని. ఊరికే చెప్తే కుదరదు. 7 రోజులు దాని లోపలే నేను ఆశపడి ఆయన దగ్గర పడుకుంటానని సవాల్ విసిరారు. అదంతా అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ ద్వారా ఆయనకి అన్ని ఇష్టమని చెప్పి ఆయన ఒప్పుకోవాలి. ఆయన వీడియో క్లిప్పు ఆడియో క్లిప్పు తీయాలి. ఆయనకి ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, దాన్ని నేను విరిచి చూపిస్తాను. ఇలాంటి ఒక అగ్రిమెంట్ చాలా రేరు. ఏంటమ్మా? ఇక మీరు నా రూమ్లోకి రావచ్చు. నేను లోపలే ఉంటాను. ఇద్దరికి ఫుడ్ రెడీ చేసి పెట్టాను, నేను వెళ్ళొస్తాను. నీకు తాగడానికి ఏదైనా కావాలమ్మా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మీరు కథ చెప్పిన తర్వాత నేను పడుకుంటే నన్ను తాకి అంతా లేపద్దు. సరే, ఒప్పుకుంటున్నా. నిద్రపోవడానికి ప్రయత్నించి నువ్వు, నిద్ర పోనీ కూడా ఉండడానికి నేను ప్రయత్నిస్తా. నీకు కథలంటే ఇష్టమేనా అమ్మా? అయితే ముందు మనం ఒక చిన్న కథ నుండి ప్రారంభిద్దాం. ముందు కాలంలో శ్రీకృష్ణుడి మధుర పక్కన ఒక రాజ్యం ఉండేది. అక్కడ నీలాగే ఆ రాజ్యంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. తన కళ్ళు అందరినీ తన వైపు లాగేసేది. ఎలాగంటే నీ కళ్ళులాగా. పళ్ళు కడిగిన ముత్యాల్లాగా, శిలలాంటి ఒళ్ళు, తన కుర్ల అందం మోకాళ్ళ వరకు పాకుతుంది. నడుము చుట్టూ బంగారంతో చేసిన మొలతాడు, తన బొడ్డు చుట్టూ చిన్న చిన్నదిగా మొలిచిన బంగారపు రోమాలు. కానీ అందానికి రాణి అయినా కూడా ఎంతో బాధతో ఉండేది. తను ప్రతి రాత్రి తనకి కావాల్సిన ఒక వ్యక్తిని వెతుకుతూనే ఉంది. వాళ్ళతో కలిసేది, కానీ ఎవరి దగ్గర తను తృప్తి చెందలేదు. తన పేరేంటో తెలుసా? రాణి మందాకిని. ఆ మందాకినికి నీకు స్పర్శను కలిగించే ఆ అద్భుతమైన చోటు ఏంటో తెలుసా? ఒక్కొక్క అమ్మాయికి అది ఒక్కొక్క చోటు ఉంటుంది. తన స్పర్శ ఎక్కడుంటుందో కనిపెట్టే మగవాడే ఆ స్త్రీకి తగిన జత. నీకు చాలా ఎక్కువగా స్పర్శ కలిగించే చోటేదని నేను చెప్పనా? నీ పేదాలు ఈళ్ళు కలిసే ఆ చోటే. కింద పదవికి దొరికే
ఆ ముద్దు, నీ శరీరం నుండి వచ్చే చెమటకు మంచి గంధపు చెక్క వాసన. ఎప్పుడైనా ఒక్కసారైనా నీ మొగుడు నీ శరీరం నుండి వచ్చే వాసన గురించి ఎప్పుడైనా వర్ణించాడా? అమ్ము, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నాకు నీ శరీరంలో బాగా నచ్చిన భాగం ఏంటో తెలుసా నీకు? దాన్ని నేను చాలా రహస్యంగా ఆస్వాదించాను. అదేంటో తెలుసా? కానీ నీకు నేను నచ్చను కదా, అందుకని నేను దాన్ని నాలోనే ఉంచుకుంటాను. ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అది నీ శరీరాన్ని మాత్రమే కాదు, నీ మనసుని కూడా చేర్చి. నేను ఎక్కువగా బోర్ కొట్టేశానా ఏంటి? మనసులో ఉన్నది నీ ఎదురుగా కూర్చుని మాట్లాడాక ప్రశాంతంగా ఉంది. ఈ రోజుకి చాలు. నువ్వు కోప్పడవంటే నీ దగ్గర ఒక విషయం అడగచ్చా? మధ్యాహ్నం నువ్వు భోంచేసేటప్పుడు నా కోసం ఒక ముద్ద తీసి పక్కన పెడతావా? అది కూడా నీకు ఓకే అంటేనే. నేను కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. సరే, వస్తా. ఆహా, నువ్వు భోజనానికి కూర్చున్నావా? అయితే నేను వస్తాను. అంతలోకే తినేసావా? నేను అడిగింది ఇంకా ఇవ్వలేదుగా నువ్వు. నా ఎంగిల్ తినడానికి మీరేనా నా భర్త? అప్పు, వాడు నేనేమైనా ఇబ్బంది పెట్టాడా? వాడు అంతలా దేని గురించి నీతో మాట్లాడుతున్నాడు? నాకు తెలీదు, నేనేమీ గమనించలేదు. ఏదైనా కానీ ఇంకొక 6 రోజులు ఓపిక పడ్డావంటే అంతే, చాలు.
ఈ రోజేంటి నా దగ్గర చెప్పడానికి ఏం లేదా? లేదు, నా ఆశ తీరే వరకు ఈరోజు నిన్ను చూస్తూనే ఉంటాను. లాలు, నేను నీకు ఇష్టమా? ఏంటప్పు, నువ్వు నాకు చాలా ఇష్టం. కనీసం నువ్వు ఒక 5 నిమిషాలు కూడా నా మొహం చూసిందే లేదే. ఇదిగో చూడమ్మా, ఒక నిమిషం నీ కళ్ళు ముయ్యి. ఎందుకు? నిన్ను ముట్టుకోకుండా నీ చెవిలో ఒక విషయం చెబుతాను. నా బంగారం, నువ్వు నా ప్రాణం, నా ఆత్మ, నా ఊపిరి. లాలు, ఇప్పటి వరకు నువ్వు నాతో ప్రేమగా ఆశగా మాట్లాడిందే లేదే. బాగుంది. మనకున్న డబ్బు ప్రాబ్లంలో దీనికి ఎక్కడ టైం ఉందిలే. ఇదిగో చూడు, నీ పొత్తి కడుపులో నొప్పిలొచ్చిన రోజంతా నీ మొగుడు ఈ రోజైనా ఒక్కసారైనా నీ పక్కనున్నాడా? లేడు కదా. వాడు నిన్ను వాడి ఒడిలో పడుకోబెట్టుకుని కథలు చెప్పాడా? బుజ్జగించాడా నిన్ను? ఎప్పుడైనా వాడు గుండె మీద పడుకోబెట్టి నిన్ను సంతోషంగా చూసుకున్నాడా? నీకంటూ ఆశలు లేవా? ఒక పిల్లలాగా వాడు గుండె నుంచి వచ్చే వేడిని అనిపించాలని. ఇంకా కేవలం 3 రోజులే ఉంది. తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను. తర్వాత నువ్వు ఒంటరిగా గడిపిన ఆ పాత రోజులు మళ్ళీ వస్తాయి. ఏమంటావు? రేపొక్కరోజు నేను సెలవు తీసుకుంటాను. ఎక్కడా? నాకు ఒక చిన్న బిజినెస్ మీట్ ఉంది. ఈరోజు రాత్రికి బయలుదేరతాను. తిరిగి వచ్చేటప్పుడు నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. ఆ రోజు చెప్పారు కదా, నా శరీరంలో ఏదో అందమైన భాగం చెప్తానన్నారు కదా, అది ఏంటి? ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇప్పుడు నేను బయలుదేరతాను. ఉమ్.
నీకేమైంది ఈరోజు? ఆ ముసలోడు ఓడిపోయి వెళ్ళిపోయాడు అనుకుంటా. ఎంతో కాన్ఫిడెన్స్గా మాట్లాడాడు. అయినా కానీ నీలాంటి ఒక అమ్మాయి కోసం 80 లక్షలు వద్దన్నాడంటే వాడు ఎంత వెదవై ఉంటాడు. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇన్ని రోజులు టెన్షన్గా ఉండటం వల్ల నేనేమి చేయలేకపోయాను. కానీ ఈ రోజు నువ్వు నాకు కావాలి. ఈ రోజే మనకి మొదటి రాత్రి. మందాకిని కోపంగా సభను చూసి నిలబడ్డప్పుడు సభలో ఉన్న మల్లన్ లేచి నిలబడి ఇలా అన్నాడు. మహారాజా, ఆడవాళ్ళని తృప్తిపరచడం యుద్ధరంగంలో చేసే యుద్ధం లాంటిది కాదని మన సేనాధిపతికి అర్థమై ఉంటుంది. నేను తన్ని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. రేపు తిను లెగవదు. 10 రోజులు మలమూత్రాలు కూడా తను పడుకున్న చోటే వెళ్తుంది. మహారాజా, నాకు అనుమతినివ్వండి. మందాకిని మల్లన్ తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి మల్లన్ భార్య కేరళ నుండి తీసుకొచ్చిన విశేషమైన ఒక చంబల్ ఒక్కని అతనికిచ్చింది. అది నోట్లో వేసుకుని నవ్వుల్తే చాలాసేపు ఉండొచ్చు. మల్లన్ నగ్నంగా మందాకిని ఉండే గదిలోకి వచ్చాడు. మందాకిని శరీరంతో ఒకటిగా కలిసిపోయారు. ఒకే రోజులో 6 కంటే ఎక్కువ సార్లు తృప్తి చెందేలా చేసినప్పటికీ కూడా మందాకిని తృప్తి చెందలేదు. చివరిగా ఏమైంది ఈరోజు రానని చెప్పారు? సర్ప్రైజ్. త్వరగా వస్తే కాసేపు ఎక్కువ నిన్ను చూడొచ్చు కదా. అదేంటిది చేతిలో? సారీ, అది నేను తింటున్నాను. అలాగా? అయితే నేను మంచి సమయంలోనే వచ్చాను అనుకుంటా. రండి, నేను భోజనం పెడతాను. వేరే ప్లేట్ అంతా వద్దులేమ్మా, నేను ఈ ప్లేట్లోనే తింటాను. అయ్యో, అదంతా వెద్దు, నేను వేరే ప్లేట్ తీసుకొస్తాను. పర్లేదులే, నేను ఈ ప్లేట్లోనే తింటాను. అయ్యో, ఇది నేను తిన్న ఎంగిలి ప్లేటు. అయితే ఏంటి? ఛే, ఇదంతా ఎందుకు?
నాకు నువ్వంటే అంత ఇష్టం, అందుకే కదమ్మా నీకు ఒక ముద్ద తినిపినా. నీకెప్పుడైనా వాడు భోజనం తినిపించాడా? ఈరోజు రాత్రి వాడు నిద్రపోయాక నా రూమ్కి రాగలుగుతావు నువ్వు? ఎందుకు? నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంచాను. సారీ, నువ్వు కింద పడిపోతావని. నేను నీ మెడని ముట్టుకోవచ్చా?
అలిసిపోయిన మల్లని చూసి మందాకిని కోపంగా అరిచింది. మళ్ళీ రాజ్యసభకొచ్చి నిలబడిన మందాకిని చూసి మంత్రి రాజుకెళ్ళి చెప్పాడు, మహారాజా, మల్లనికి ఒళ్ళంతా నొప్పులుగున్నాయని, తను వేసిన శపథంలో ఓడిపోయాడని ఒకరి దగ్గర లేఖనిచ్చి పంపించారు. ఇక ఏం చెయ్యాలో తెలియక రాజు తల మీద చేయిబెట్టి కూర్చున్నా. నా కామ ఆశ ఇంతవరకు నేను తృప్తి చెందలేదు. ఇలాగే అయితే నాకు పిచ్చి పట్టిపోతుందని దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి అని రాజ్యసభ సమాధానం చెప్పలేక నిశ్శబ్దమైపోయింది. పూజారుల గుంపులోంచి నల్లగా పొట్టిగా ఒక బ్రాహ్మణుడు లేచి నిలబడి ఇలా అన్నాడు, మహారాజా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని విన్నపించుకుంటున్నాను. మహారాజు, పూజారులు ఆశ్చర్యంతో ఆ బ్రాహ్మణుని చూశారు. గుర్రంలా లింగబలం ఉన్న వాళ్ళు క్షత్రియులను, చిన్న లింగం ఉన్న వాళ్ళు బ్రాహ్మణులను, అందరికీ అది తెలిసిన విషయమే. వీరులే ఓడిపోయిన ఈ విషయంలో ఈ బ్రాహ్మణుడు ఏమి చేయగలడని అందరూ అనుమానించారు. చివరిగా రాజు సమ్మతించాడు. ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి అంతా పడుకోనివ్వలేదు. నా మీద కోపమా? ఎందుకు? నిన్ను పందెంలో ఓడించాను కదా. ఓడిపోవడం వల్లే కదా రాత్రి ఇంత సంతోషం దొరికిందని తెలిసింది. చాలు అన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు కదా. నాకు తెలుసు నన్ను మోసం చేసి మీరు గ్రద్దలకి ఆహారంగా వేస్తారని. అమ్మాల శరీరానికి ఎప్పుడో ఒక ధర ఉంటుంది కదా. కానీ నాకే తెలియలేదు. కానీ నాకు నీ మీద నువ్వు చాలా కరెక్ట్గానే చెప్పావు. ఆ విషయమే నేను కూడా ఆలోచించాను. నా 80 లక్షలు తిరిగి తీసుకోవడం నాకు వేరే దారి తెలియలేదు. ఆ పిచ్చోడు దేనికి పనికిరాడని నాకు తెలుసు. కానీ నీకోసం ఆ డబ్బుల్ని నేను వదులుకుంటాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. వాడిప్పుడు లెగిసే ఉంటాడు కదా. లేచుంటారు. భయంగా ఉందా నీకు? ఎందుకు? రే లాల్, రే ఇట్రారా, రే రమ్మంటున్నానా? రే ఎదవా, నిన్నేరా పిలుస్తున్నా. నువ్వు వెళ్ళి మా ఇద్దరికి వేడి వేడిగా టీ తీసుకురారా. అయ్యో అదంతా వద్దు, నేనే తీసుకొస్తాను. నువ్వు ఇక్కడ పడుకో, తీసుకురారా. ఇదిగో రేయ్, నువ్వు కొన్ని రోజులు లీవ్ తీసుకో. విన్నావా? ఈరోజు నువ్వు మొగ్గడి కాదు, ఆడదానివి. నైట్ తీసేసుకో, వేసుకుని రావాలి, సరేనా? నువ్వు భయపడొద్దురా,
నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఆ డబ్బులు ఇవ్వక్కర్లేదు. వెళ్ళి వేసుకుంటారా? త్వరగా రారా. చాలే. దివ్యా, దివ్యా, ఆ. దా ఇక్కడ కూర్చో. నువ్వు మ్. మ్. ఎట్రా రే. ఆ. ఆ. ఎంత త్వరగా మీరు నన్ను వశం చేసుకున్నారు. నిజంగా ఆ 7 రోజుల రహస్యం ఏంటో చెప్పండి. కాండం 1, వర్ణకాండం. వర్ణించడం కారణంగా నీలో ఉన్న స్పర్శను నేను రెచ్చగొట్టాను. అది మాత్రమే కాదు, నీ ఎంగిలి కూడా నాకు అమృతమని తెలిపాను. ఇదంతా నీ ఒంట్లో అత్యంతమైన ఆనందం ఏర్పడేలాగా చేసింది. ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది, అలాగే తన మనసు కూడా. మీరు సరైన వారే. గాండం 2, దర్శనగాండం. ఒక మగవాడు ఒక స్త్రీ మొహాన్ని 5 నిమిషాలు పైగా చూస్తూ ఉంటే ఆ శరీరాలకి మధ్యలో ఆకర్షణ పెరుగుతుంది. ఒక అమ్మాయి నచ్చిందని చెప్పడానికి ముందు 5 నిమిషాలు నీ కళ్ళు మాత్రం చూస్తానని చెప్పి ఎవరన్నా తన అనుమతిని అడుగుతున్నారా? అడగాలి. కారణం, ఒక చూపు చాలు అమ్మాయి మనసును ఆకర్షించడానికి. కాండం 3, శబ్దకాండం. కళ్ళులాగే అందమైనవి ఆడవాళ్ళ చెవులు, కానీ మగవాళ్ళు ఎక్కువగా దానికి ముఖ్యత్వం ఇవ్వట్లేదు. చెవిలో ప్రేమతో మాట్లాడితే వాళ్ళ ఒంటిని వాళ్ళని వేరొక మాయాలోకానికి తీసుకువెళ్ళిపోతుంది. కాండం 4, ప్రేమ అభిమానాన్ని చూపించేది. ఐదు, విరహగాండం. ప్రేమను సృష్టించాలంటే కావాల్సినంత చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీరు చూసినప్పుడు కలిసినప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది. 6, 7 రహస్యం. అది నీకు నేను నిదానంగా చెప్పిస్తాను. దేవుడా, ఎన్ని విషయాలు తెలుసుకుని పెట్టుకున్నారు. నిజం చెప్పండి, మీరు దేవుడా ఏంటి? ఏడు కాండాలు చదివి కరెక్ట్ అయిన దారిలో అప్లై చేస్తే ఈ కాలంలో ఉన్న డైవర్స్ కేసులు చాలా తగ్గిపోతాయి. మీరు బాగా దొంగతనం చేస్తారు. ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఓ అదా, అప్పట్లో ఒక గొప్ప సాంగ్ ఉండేవాడు, చిన్ మోహన్. ఆయన ఒక కామరసాన్ని రాశాడు. అదే చిన్ మోహన్ కామశాస్త్రం.
మందాకిని గదిలో ఉన్న చిన్ మోహన్ ఒరే ముసలివాడా, నీ లింగం ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు. చనిపోయే ముందు నువ్వు నాతో పడుకోవననే ఆశతోనే ఇక్కడికి వచ్చావని నాకు బాగా తెలుసు. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో చేసేసి వెళ్ళండి. కానీ చిన్ మోహన్ తన మాటలు అసలు పట్టించుకోలేదు. మందాకిని లేపి స్నానాల గదిలో కూర్చోబెట్టాడు. తన తలపైన నీళ్లు పోశాడు. నూనె, చందనం, పసుపు కలిపి మందాకినికి చిన్మోహన్ స్నానం చేపించాడు. అతని పొడుగైన వేళ్ళు మందాకిని శరీరమంతా తాకినప్పుడు మాటలతో చెప్పలేని ఒక అద్భుతమైన ఆనందాన్ని తను ఆహ్వాదించింది. తర్వాత తనను పాన్పు మీద పడుకోబెట్టి చిన్మోహన్ తన పాదాల నుండి చివరి వరకు ముద్దులతో ముంచెత్తాడు. తననే మైమరచిపోయింది. పెదవితో పెదవులు కలిపి చిన్మోహన్ తన పెదవుల నుండి తన ఎంగిలిని జుర్రుకోసాగాడు. తన రొమ్ములని చిన్మోహన్ మెల్లిగా ఒత్తాడు. తన శరీరంలో ఉన్న ప్రతి వెంట్రుక నిక్కబొడుసుకుంది. తన అందమైన నడుము మీద చిన్మోహన్ చేతులు పడ్డాయి. తన దేహంలోన ఉన్న అన్ని భాగాలను చిన్మోహన్ ఆనందింపచేశాడు. మందాకిని కోపతాపాలని తగ్గిపోయి సామాన్య స్త్రీగా మారింది. చిన్మోహన్కి లొంగిపోయింది. చిన్మోహన్ చేతి వేళ్ళు మందాకిని యోనిని రాపిడి చేస్తున్నాయి. మందాకిని శరీరమంతా చెమటలు కారుతున్నాయి. తను తారాస్థాయికి వెళ్ళబోతుందని అర్థమైనప్పుడు చిన్మోహన్ తన లింగాన్ని యోనిలో పెట్టి మందాకిని తృప్తిపరచడం ప్రారంభించాడు. గాలి, చలి, మెరుపు ఇవన్నీ ఒకటిగా ఒంట్లో కలిసినట్లుగా తను రెచ్చిపోయాడు. మందాకిని ఉక్కిరి బిక్కిరై ఆనందంతో ఈ ప్రపంచాన్నే మరచిపోయింది. మరునాడు మందాకిని ఒక కుటుంబ స్త్రీలా కనపడింది. ఏంటి ఆలోచిస్తున్నారు? కానీ విషయం కొంచెం వివాదానికి సంబంధించింది. నీ పేరులోనే ఈ బుక్ పబ్లిష్ చేయటం నీకు అంత అవసరమా ఏంటి? ఏంటి లాలు, నీకు భయంగా ఉందా? అలా అడిగితే ఇందులో 6-7 కాండం రాయలేదు కదా. రాజ మర్యాదతో చిన్మోహన్ని రాజ్యసభకు ఆహ్వానించారు. రాజు అతని పరివారము చిన్మోహన్ని నమస్కరించారు. రాజు ఏమన్నాడంటే, రండి చిన్మోహన్, ఈ రాజ్యసభ మీకోసం వేచి ఉంది. మీరు చేసిన విషయాన్ని అందరూ తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నారు. రాజు ఆజ్ఞ ప్రకారం చిన్మోహన్ కామ కలాపాలని అందరితో వివరించి చెప్పాడు. వచ్చే కాలం వాళ్ళకి ఉపయోగపడేలా కామకలాపాల్ని 7 కాండాలుగా విభజించాను. మొదటి కాండంలో చిన్మోహన్ ఋషి ఇలా చెప్పారు. అందులో ముఖ్యమైనది 6-7 కాండములు. కాండం 6 వస్త్రకాండం. కామం ఏర్పడాలంటే దుస్తులు ధరించాలి. దుస్తులు ఒక్కొక్కటిగా తీస్తున్నప్పుడే ఆడవాళ్ళకి కామ కోరికలు పుడుతుంటాయి. తన ఒక్కొక్క భాగాన్ని చూస్తున్నప్పుడు మగవాడికి కూడా కామ వాంఛన కలుగుతుంది. అవసరమైనది చూపించడానికి, కాస్త దాయడానికి, మగవాళ్ళని లొంగదీసుకోవడానికి దుస్తుల కన్నా గొప్ప అస్త్రం ఏదీ లేదు. ఒకవేళ ఇది తెలియకపోయినా, ఇలా నడుచుకోకపోయినా 7వ కాండం మాత్రం తెలిస్తే చాలు. ముద్దు పెట్టే కాండం.
ఒక మగవాడి లింగ బలమో శరీర బలమో ఆడదానికి అవసరం లేదు. తనని చూసుకోవడానికి, తన మీద ప్రేమ చూపించడానికి ఒక మగవాడు అవసరము. ప్రేమగా ఒక ముద్దు పెడితే చాలు, ఒక అమ్మాయి ఆ మగవాణ్ణి జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి. కొత్త తరం వారి జీవన శైలిని, పురాణ కాలం నాటి చిన్మోహన ఓడ జీవన శైలిని పోల్చి రాసిందే ఈ నవల మొదటి భాగం. చిన్మోహన కామశాస్త్రం.